హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ బడ్జెట్ని తెలంగాణ ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు ప్రవేశపెట్టారు. మొత్తం 2,56,958 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లోకి వచ్చేసరికి ఈ మొత్తం రెవెన్యూ వ్యయం వచ్చేసరికి 1.89 లక్షల కోట్లు అయితే క్యాపిటల్ వ్యయం వచ్చేసరికి 29,728 కోట్లు. అయితే ఆర్థిక మంత్రి హరీష్ రావుకి ఇది మూడవ బడ్జెట్. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా హరీష్ రావు 2020-21 నుంచి 2021-22 ఇప్పుడు 2022-23కి మొత్తం 3 సంవత్సరాలతో ఈ ఆర్థిక బడ్జెట్లను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం ఏం చదువుకోవాలి అంటే, ఒకటి, ఇందులో ముఖ్యమైనటువంటి పథకాలేంటి, ఆ పథకాలు ఏమేమి ఉన్నాయి, ఆ పథకాలకి కేటాయింపులు ఎలా జరిపారు అనేసి. రెండవది వచ్చేసరికి దళిత బంధు అన్నటువంటి పథకం ఏదైతే ఉందో ఆ దళిత బంధు అన్నటువంటి పథకం గురించి చదువుకోవాలి. ఇక మూడవది వచ్చేసరికి విద్యాశాఖకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, మన ఊరు మనబడి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది విద్యాశాఖకి సంబంధించి ఏం తీసుకొచ్చారనేసి. ఇక నాలుగవది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే తీసుకొచ్చారో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి చదువుకోవాలి. ఇక ఐదవది వచ్చేసరికి రైతుల యొక్క రుణమాఫీకి సంబంధించి, రైతుల రుణమాఫీకి ఎంత కేటాయించారు అన్నట్లుగా వాటి గురించి చదువుకుంటాము. ఇక నెక్స్ట్ ఏంటి, వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించారు, అలా వ్యవసాయానికి సంబంధించి. ఇక ఏడవది వచ్చేసరికి ఆరోగ్య శాఖకి సంబంధించి, ఆరోగ్య శాఖకి ఎంత కేటాయింపులు జరిగాయి అన్నట్లుగా. ఇంకా ఎనిమిదవది వచ్చేసరికి సంక్షేమ శాఖకి సంబంధించి, ఈ సంక్షేమ శాఖకి సంబంధించి ఎంత కేటాయింపులు చేశారు అన్నట్లుగా. ఇది కాకుండా ఇంకా మనం ఏం చదువుకుంటాము, పోలీస్ వ్యవస్థకి ఎంత ఇవ్వటం జరిగింది, అలాగే ఆరోగ్యానికి ఆల్రెడీ కవర్ చేయటం జరిగింది. అలా ఏ పథకాలకి ఎన్నెన్ని ఇచ్చారు, అంతేకాకుండా టీచర్లకి సంబంధించి ఇలాగా ఏమేమైతే ఉన్నాయో ఇంకా మిగిలినవన్నీ కూడా ఇలాగా మనం ఒక లిస్ట్ లాగా చదువుకుంటూ వెళ్ళొచ్చు. అయితే మనకి ముఖ్యమైనటువంటి పథకాలేంటి, అందులో కేటాయింపులు ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి, వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంత కేటాయింపులు జరిగాయి, 24,254 కోట్లు. దళిత బంధుకి 17,700 కోట్లు. ఆసరా పెన్షన్లకి 11,728 కోట్లు. మన ఊరు మనబడికి 7,289 కోట్లు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లకి 2,750 కోట్లు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, 2 పడకల ఇళ్ల నిర్మాణం, అలాగే బీసీల సంక్షేమం, ఎస్టీల సంక్షేమం, బ్రాహ్మణుల సంక్షేమం, తెలంగాణకు హరితహారం, రోడ్లు, భవనాలు, అటవీ విశ్వవిద్యాలయాలు, పోలీస్ శాఖ, వైద్య కళాశాలలు, వీటన్నింటికి ఎంతెంత బడ్జెట్లో కేటాయించటం జరిగింది అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారనమాట. ఇది కూడా సేమ్ అదే, ఏంటి, వ్యవసాయ రంగానికి ఎన్ని, 24,254 కోట్లు. అలాగే గృహ నిర్మాణాలకి సంబంధించి 12,000 కోట్లు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఎంత ఇస్తారు, దీని కింద ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఒక్కొక్కళ్ళకి 1,116 రూపాయలని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఇవ్వటం జరుగుతుంది కానుకగా. ఇంకా మన ఊరు మనబడి కోసం మొత్తం 3,477 కోట్లని ఇచ్చారు. తెలంగాణకి హరితహారం కింద ఏంటి, మనకి గ్రీనరీని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో మొత్తం 932 కోట్ల రూపాయలని దీనికి ఇవ్వటం జరిగింది. అలాగే అటవీ యూనివర్సిటీకి 100 కోట్లు, రోడ్లు, భవనాలు లాంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటికి 1,542 కోట్లు, కొత్త మెడికల్ కాలేజ్కి 1000 కోట్లు, హోంశాఖకి 9,315 కోట్లని ఇందులో భాగంగా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మొత్తం రాబడి ఎంత, మొత్తం ఖర్చులు ఎంత అన్నటువంటిది మనం చూస్తే రెవెన్యూ వసూళ్లు ఎంతగా ఉన్నాయి, 1,93,029 కోట్లుగా రెవెన్యూ వసూళ్లు అనేవి ఉన్నాయి. ఇందులో రుణాలు వచ్చేసరికి 59,612, ప్రజా పద్దు 4,200, రుణ వసూళ్లు 60 కోట్లుగా ఉన్నాయి. ఇక మొత్తం ఖర్చులు వచ్చేసరికి రెవెన్యూ వ్యయం, అలాగే పెట్టుబడి వ్యయం ఎంత, 29,728 కోట్లు. అలాగే రుణ చెల్లింపులు 11,701 కోట్లు, అప్పులు అడ్వాన్స్లు 26,253 కోట్లు, మిగులు 3 కోట్లు. ఇక రెవెన్యూ వసూళ్లకు వచ్చేసరికి
ఇక్కడ ఏదైతే మనం రాబడిలో రెవెన్యూ వసూళ్లు ఉందో అలాగే ఖర్చుల్లో రెవెన్యూ వ్యయం ఉందో వాటికి సంబంధించిందనమాట. ఇలా రెవెన్యూ వసూళ్లు అనేసి ఇంత 1,93,000 వచ్చాయి అన్నాం కదా, ఇన్ని కోట్లు. వాటిలో వేటి కింద ఎంతెంత వస్తుంది? అసలు రెవెన్యూ వసూల్లో ఏమేమి ఉంటాయి అంటే రాష్ట్ర పన్నులు, సుంకాలు అన్నటువంటిది, అలాగే పన్నేతర రాబడి, కేంద్ర పన్నుల్లో వాటా, ఇవన్నీ కలిపి మనం రెవెన్యూ వసూళ్లు అని పిలుస్తాము. ఇందులో భాగంగా రాష్ట్ర పన్నులు, సుంకాల నుంచి 1,08,211 కోట్లు, పన్నేతర రాబడి కింద 66,423 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద 18,394 కోట్లు రెవెన్యూ వసూళ్లుగా నమోదయ్యాయి. ఇక రెవెన్యూ వ్యయం వచ్చేసరికి ఏముంటుంది అంటే అభివృద్ధి వ్యయం, రుణ సేవలు, పాలనా సేవలు, అలాగే పన్ను వసూలు ఖర్చులు, మిగులు మరియు ఇతర ఖర్చుల్ని కలిపి మనము రెవెన్యూ వ్యయం అని పిలుస్తాము. అందులో భాగంగా అభివృద్ధి వ్యయం కింద 1,45,912 కోట్లు అవసరమవుతాయి. రుణ సేవలకి 18,921 కోట్లు, పాలనా సేవలకి 10,741 కోట్లు, ఇతర ఖర్చులు వచ్చేసరికి 12,355 కోట్లు, పన్ను వసూలు ఖర్చులు వచ్చేసరికి 1,344 కోట్లు, మిగులు 3,754 కోట్లుగా రెవెన్యూ వ్యయం అన్నటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, ముఖ్యమైన శాఖలకి సంబంధించి కేటాయింపులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా. ఆర్థిక శాఖకి 43,088 కోట్లు, వ్యవసాయానికి 24,254 కోట్లు, 2 పడకల ఇళ్లకి 12,000 కోట్లు, ఆసరా పింఛన్లకి 11,728 కోట్లు, రోడ్డు భవనాలకి 23,191 కోట్లు, అన్ని సంక్షేమ శాఖలకి 31,466 కోట్లు, దళిత బంధుకి 17,700 కోట్లు. దళిత బంధు పథకానికి సంబంధించి గత వార్షిక బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించగా ఈసారి ఈ పథకం కోసం 17,700 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఈ దళిత బంధు పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? హుజూరాబాద్ నియోజకవర్గం. అయితే ఆ నియోజకవర్గంతో పాటుగా చింతకాని, తిరుమలగిరి, నిజాం సాగర్ మరియు చారగొండ మండలాల్లో ప్రభుత్వం దీన్ని సంపూర్ణంగా అమలు చేస్తోంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గానికి 100 మంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11,800 కుటుంబాలని ఈ దళిత బంధు పథకం కింద వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తోంది. వచ్చే సంవత్సరం చివరి నాటికి 2 లక్షల మందికి దీని కింద లబ్ధి చేకూర్చాలి అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం ఇప్పుడు 17,700 కోట్ల రూపాయలని కేటాయించింది. అలాగే నీటి పారుదలకు వచ్చేసరికి 22,675 కోట్లు, వైద్య ఆరోగ్యానికి 11,237 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి వచ్చేసరికి 29,586 కోట్లు, విద్యకి 16,043 కోట్లు, పట్టణాభివృద్ధికి 10,903 కోట్లు కేటాయించారు. ఇక సంక్షేమ శాఖకు వచ్చేసరికి మనం చూస్తే వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం విధించినటువంటి వయోపరిమితి ఏదైతే ఉందో ఆ వయోపరిమితిని 65 సంవత్సరాల నుంచి, ఇంతకుముందు 65 సంవత్సరాలు ఉంటే దానిని 57 సంవత్సరాలకి తగ్గించటం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించినటువంటి వయోపరిమితి ప్రకారం కొత్త లబ్ధిదారులకి ఆసరా పింఛన్లని ప్రభుత్వం అందజేస్తుంది. దానికోసం 2022-23 వార్షిక బడ్జెట్లోకి వచ్చేసరికి ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించింది? 11,728 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. అలాగే ఎస్టీ నివాస ప్రాంతాలకి రోడ్ల నిర్మాణం కోసం ఎస్డీఎఫ్ నిధుల నుంచి 1000 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది. అలాగే గొల్ల, కురుమల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం నిధుల్ని కేటాయిస్తోంది. అందులో భాగంగా 11,000 కోట్ల రూపాయల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. అలాగే రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వాళ్ళ కుటుంబాలని ఆదుకోవటం కోసం 5 లక్షల రూపాయల బీమాని కల్పించేలాగా అమలు చేయాలి అన్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే బాలింతల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంది అన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ లోపాన్ని నివారించడం కోసం కేసీఆర్ పోషకాల కిట్ లేదా కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్ అనేసి పిలుస్తాము. దీన్ని పేరుతో పోషకాహారంతో కూడినటువంటి కిట్లని పంపిణీ చేయాలి అన్నట్టుగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయించింది. ఈ కిట్ల ద్వారా ప్రతి సంవత్సరం 1,25,000 మంది మహిళలు ప్రయోజనం పొందబోతున్నారు. అలాగే గీత కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈ 100 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలి అన్నట్టుగా ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థినులకి ఉచితంగా హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్, ఏవైతే ఆరోగ్య సంరక్షణ కిట్లు ఉంటాయో వాటిని ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 లక్షల మంది బాలికలకి ప్రయోజనం చేకూరబోతోంది. అలాగే భవన కార్మికుల యొక్క సంక్షేమానికి సంబంధించి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 1,00,000 మంది కార్మికులకి మోటార్ సైకిళ్లను ఇవ్వాలి అన్నట్టుగా ఇందులో నిర్ణయించడం జరిగింది. అలాగే రైతు బంధు పథకం తరహాలో నేత కార్మికుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకి సొంత భవనాల నిర్మాణాన్ని చేపట్టాలి అన్నట్టుగా నిర్ణయించింది. దీనికోసం ఈ ఏడాది 600 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని, అటవీ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఇంటికి గనక స్థలం ఉంటే 2 పడక గదుల ఇంటి నిర్మాణానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి అన్నట్టుగా నిర్ణయించింది. కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కి 750 కోట్లని ఈ బడ్జెట్లో కేటాయించారు. అలాగే అర్బన్ మిషన్ భగీరథకి 800 కోట్లను కేటాయించారు. ఆర్టీసీని బలోపేతం చేయటం కోసం 1500 కోట్లు కేటాయించారు. ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీకి 500 కోట్లు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్కి 1500 కోట్లను కేటాయించారు. అయితే ఇక్కడ సంక్షేమ శాఖల వారీగా కేటాయింపుల్ని మనం చూస్తే ఎస్సీ సంక్షేమ శాఖకి 20,624 కోట్లు, ఎస్టీ సంక్షేమ శాఖకి 3,415 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకి 5,697 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకి 1,728 కోట్ల రూపాయలని కేటాయించారు. అలా మొత్తం 31,466 కోట్లను కేటాయించటం జరిగింది. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలతో కలిసి మొత్తం 47,350 కోట్ల రూపాయలని ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కేటాయించారు. భవన కార్మికులకి సంబంధించి 60 ఏళ్లలోపు భవన కార్మికులు తెలంగాణలో మొత్తం 21.46 లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో 12.68 లక్షల మంది వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని పునరుద్ధరించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు తీసుకొచ్చే ఈ పథకం కింద 35 ఏళ్లలోపు వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలా, లేదా వయసుతో సంబంధం లేకుండా అర్హత ఉన్నందరికీ కూడా ఇవ్వాలా అన్నటువంటి అంశం మీద ఆలోచనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే 1,00,000 వాహనాల్లో గరిష్టంగా 30 నుంచి 50% వరకు సబ్సిడీ భరించే అవకాశాలున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. తొలి విడత కింద ఈ పథక వ్యయం 300 నుంచి 500 కోట్ల వరకు ఉండొచ్చు అన్నట్లుగా అంచనా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 3 ఏళ్లుగా ఆసరా పింఛన్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు అసహాయకులకి ఈ బడ్జెట్లో హామీని ఇచ్చారు. పెండింగ్ దరఖాస్తులతో పాటుగా 57 ఏళ్లు దాటినటువంటి వాళ్ళకి వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 నుంచి కూడా పింఛన్లను మంజూరు చేస్తాము అన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి బడ్జెట్లో 11,728 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. ఆసరా పింఛన్లకి సంబంధించి ప్రస్తుత పింఛన్దారులు 38,41,000 ఉంటే పెండింగ్ దరఖాస్తులు 3,30,000 ఉన్నాయి. 57 ఏళ్లు దాటినటువంటి అర్హులు 7,80,000 మంది ఉన్నారు. అలాగే ఇంధన శాఖకు వచ్చేసరికి 2022-23 బడ్జెట్లో ప్రభుత్వం 12,198 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇందులో వ్యవసాయానికి లేదా ఇతర వర్గాలకి ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకి కరెంట్ సరఫరా చేయటం కోసం రాయితీ కింద డిస్కంలకి 10,500 కోట్ల రూపాయలని ఇవ్వబోతోంది. 2021-22లో రాయితీ కింద 10,625 కోట్ల రూపాయలని ఇవ్వగా వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో 125 కోట్ల రూపాయలని తగ్గించింది. విద్యుత్ కేంద్రాలు, పంపిణీ, సరఫరా వ్యవస్థల నిర్మాణాలకి గతంలో జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుదీకరణ సంస్థల నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు రుణాలనేవి తీసుకున్నాయి. ఆ బకాయిలు మరియు వడ్డీ చెల్లింపులకి బడ్జెట్లో 1,574 కోట్ల రూపాయలని కేటాయించింది. అలాగే రాయితీ పద్దు కింద 10,928 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టుగా అంచనా. అయితే బడ్జెట్లో 10,500 కోట్ల రూపాయలనే కేటాయించారు. ఇక్కడ చూడండి, 2021-22లో 11,037 కోట్లను కేటాయిస్తే విద్యుత్ సంస్థలకి 2022-23లో 12,198 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇక వ్యవసాయానికి వచ్చేసరికి రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలని తీసుకొచ్చారు. అందులో భాగంగా రైతు బంధు కింద 14,800 కోట్లు, రైతు బీమా కింద 1,466 కోట్లు,
వ్యవసాయ యంత్రాలకి 500 కోట్లు, ఆయిల్ పామ్ పంటకి 1000 కోట్లు, గొర్రెల పెంపకానికి 1000 కోట్లు, ఉద్యానవన శాఖకి 994.65 కోట్లు, మార్కెట్ జోక్య నిధికి మొత్తం 100 కోట్లు, సేంద్రియ సేద్యానికి 75 కోట్ల రూపాయల్ని కేటాయించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏడాది అంటే 2013-14 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగ వృద్ధి రేటు అనేది 4%గా ఉంటే 2019-20 నాటికి వచ్చేసరికి అది 29% పెరిగింది అన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-18 మధ్య తొలి విడతలో మొత్తం 4 దఫాలుగా 35 లక్షల మంది రైతుల యొక్క రుణమాఫీకి మొత్తం 16,144 కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది. అయితే 2018 డిసెంబర్లో రెండవ విడత మాఫీని ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు 5.12 లక్షల మంది రైతుల బాకీని మాఫీ చేశాము అన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది. అయితే 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకులకి 75,000 లోపు కట్టాల్సినటువంటి రైతుల రుణాల మాఫీకి 2022-23లో నిధులు విడుదల చేస్తాము అన్నట్టుగా ప్రభుత్వం చెప్పటం జరిగింది. అలాగే అదనంగా 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడం కోసం మొత్తం ఎంత 1000 కోట్ల రూపాయలని ఇందులో కేటాయించారు. పశు సంవర్ధక శాఖకి 2,768 కోట్ల రూపాయలని కేటాయిస్తే అందులో రాయితీ మీద గొల్ల కురుమలకి గొర్రెల్ని పంపిణీ చేసేందుకు 1000 కోట్ల రూపాయలని కేటాయించారు. ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక పొట్టేల్ని యూనిట్గా పంపిణీ చేస్తారు. ఇందులో లబ్ధిదారుల వాటా పోను ప్రభుత్వ వాటా కట్టడం కోసం ఈ నిధుల్ని వినియోగించటం జరుగుతుంది. ఎంత 1000 కోట్లు ఇచ్చారు. అయితే వ్యవసాయ యంత్రాలకి గత బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలని కేటాయిస్తే ప్రస్తుతం కేవలం 500 కోట్ల రూపాయలని మాత్రమే కేటాయించారు. పంటల ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం నేరుగా మద్దతు ధరకి రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించినటువంటి మార్కెట్ జోక్య నిధి అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ నిధికి సంబంధించి ఈ గత బడ్జెట్లో 500 కోట్ల రూపాయలని ఇందులో ఇవ్వగా ఈ ఏడాది 100 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో అప్పటి వ్యవసాయ శాఖ 7,994 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రం ఏర్పడినటువంటి 7 ఏళ్లలోనే 83,989 కోట్ల రూపాయలు వెచ్చించటం జరిగింది. ఇక సాగునీటి రంగానికి సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల వేగం పెంచటం, ఇప్పటికే ఆయకట్టుకు నీళ్లు ఇవ్వటం ప్రారంభించినటువంటి వాటిని పూర్తి చేయటం, ఇలాంటి వాటిని ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 22,675 కోట్ల రూపాయలని ఇస్తాను అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే 2021-22లో 16,919 కోట్ల రూపాయలని కేటాయించి ఇప్పటికే 21 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది. అలా వచ్చే ఏడాది ఈ బడ్జెట్ని పెంచింది. రాష్ట్ర పద్దు నుంచి 9,959 కోట్ల రూపాయలు కాగా బ్యాంకులు ఇతర సంస్థల నుంచి 12,716 కోట్ల రూపాయలని సమకూర్చబోతోంది. అయితే కేటాయింపుల్లో 50% పైగా నిధుల్ని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కిందే ఖర్చు చేయబోతోంది. దాని తర్వాత స్థానం పాలమూరు రంగారెడ్డి, దాని తర్వాత సీతారామ ఎత్తిపోతల పథకాలకి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, ఉమ్మడి ప్రాజెక్టులకి సంబంధించి కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 12,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి పథకానికి 2,000 కోట్లు, సీతారామ ఎత్తిపోతల పథకానికి 940 కోట్లు, దేవాదుల పథకానికి 350 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగా ఇక్కడ చూడండి, కంతనపల్లి, ఎల్లంపల్లి వరద కాలువ, నాగార్జున సాగర్, SLBC, డిండి ప్రాజెక్ట్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, నెట్టెంపాడు ప్రాజెక్ట్, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకం, కోయిల్ సాగర్, అలాగే సిఈ ఆదిలాబాద్ పరిధి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ మరియు వరద కాలువ, నిజాం సాగర్, లోయర్ పెన్గంగా, చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులకి సంబంధించి మొత్తం ఎన్ని కోట్ల రూపాయలని కేటాయించారు? 22,675 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అందులో 12,000 కోట్లు ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే కేటాయించారు. ఇక ఈ బడ్జెట్లోకి వచ్చేసరికి పారిశ్రామిక రంగానికి 3,496 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. గత బడ్జెట్లో 3,077 కోట్ల రూపాయలని కేటాయిస్తే ఇప్పుడు 419 కోట్లు అదనంగా 3,496 కోట్ల రూపాయలని కేటాయించారు. అందులో భాగంగా పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలకి మొత్తం 2,519 కోట్ల రూపాయలని కేటాయించారు.
అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పారిశ్రామిక రాయితీలకి ఇంత పెద్ద మొత్తం కేటాయించటం ఇదే ప్రథమం. అయితే వీటిలో ప్రధానంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలకే 2142 కోట్లు, విద్యుత్ రాయితీకి 190 కోట్లు, చిన్న మరియు ఆహార శుద్ధి పరిశ్రమలకి పావలా వడ్డీ కింద 187 కోట్ల రూపాయల్ని ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖలకి కలిపి ఈసారి 1026.41 కోట్ల రూపాయల్ని కేటాయించటం జరిగింది. గత ఏడాది 726 కోట్లు కేటాయిస్తే ఈసారి 1026.41 కోట్ల రూపాయల్ని, అంటే దాదాపు 300 కోట్ల రూపాయల్ని అదనంగా చేర్చారు. అలాగే కాళేశ్వరం సర్క్యూట్ టూరిజం అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. కాళేశ్వరంకి సంబంధించి ప్రస్తుతం ఈ బడ్జెట్లో పర్యాటక శాఖకి కేటాయించినటువంటి 760 కోట్ల నిధుల్లో 750 కోట్లు కాళేశ్వరంకే కేటాయించారు. గీత కార్మికుల సంక్షేమానికి ఈ బడ్జెట్లో 100 కోట్ల రూపాయల్ని కేటాయించటం జరిగింది. అయితే ఈ నిధులతో త్వరలోనే ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెడతాము అన్నట్టుగా తెలంగాణ ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే ఐటీ శాఖకి 360 కోట్లు, పురపాలనకి అంటే నగరాలు, పట్టణాలకి గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1276 కోట్ల మేర నిధులు అనేవి తగ్గాయి. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకి 10,590.91 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. అలాగే ఆర్టీసీకి 2022-23కు సంబంధించి ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల్ని కేటాయించింది. అయితే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించినప్పటికీ కూడా అది జరగలేదన్నమాట. అలాగే అటవీ శాఖకి 1410 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 138.42 కోట్ల మేర నిధులు అనేవి పెరిగాయి. అలాగే విపత్తు నిర్వహణకి సంబంధించి రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖకి ఈ బడ్జెట్లో 16.12 కోట్ల రూపాయల్ని కేటాయించారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అయితే 7.5 కోట్లను కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి, ఒకవైపు ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయం మరియు వృద్ధి రేటు అనేది పెరుగుతూ వస్తూ ఉంటే మరొక వైపు ప్రజల మీద అప్పుల భారం అనేది పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2,85,120 కోట్ల రూపాయల రుణాన్ని ప్రతిపాదించారు. అయితే తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ పరిధిలో మరొక 59,672 కోట్ల రూపాయల రుణాన్ని సమీకరించబోతున్నారు. దాంతో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర రుణం అన్నటువంటిది 3,29,980 కోట్లు అనేది అవుతుంది. మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు రుణాలు కూడా ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు 1,45,456 కోట్లకి చేరాయి. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర రుణం మొత్తం 4,75,444 కోట్లు అవుతుంది. అంటే ఒక్కొక్కరి మీద తలసరి అప్పు అన్నటువంటిది 1,25,116 రూపాయలుగా ఉంది. అలాగే కార్పొరేషన్లకి సంబంధించి జనవరి చివరి నాటికి 1,45,455 కోట్లకి అప్పులనేవి చేరాయి. అయితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలకు గాను బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లకు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు 40,449 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవటం జరిగింది. అయితే మనం చూస్తే గత ఆర్థిక సంవత్సరం వరకు ఇలా ప్రభుత్వం పూచీకత్తుగా ఉన్నటువంటి రుణాలు 105,006 కోట్లుగా ఉంటే ప్రస్తుత ఏడాదితో కలిపి అవి 145,455 కోట్లకి చేరాయి. ఆరోగ్య శాఖకి సంబంధించి 2022-23 బడ్జెట్లో ప్రభుత్వం మొత్తం మనం చూస్తే 11,237.33 కోట్ల రూపాయల వ్యయాన్ని పెంచడం జరిగింది. ప్రగతి పద్దుని గనక పరిశీలిస్తే గత ఏడాది కన్నా చూసుకుంటే 3 ఇంతలు అధికంగా నిధులు అనేవి పెరిగాయి. ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి వైద్య కళాశాలల కోసం 1,000 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులకి బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించడం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి ఛార్జీల్ని ఏకంగా రెట్టింపు స్థాయిలో పెంచడం జరిగింది. కేసీఆర్ కిట్కి 443 కోట్లు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పింఛన్దారుల యొక్క ఆరోగ్య పథకాలకి 1,343 కోట్ల రూపాయల చొప్పున అవసరాలకు తగ్గట్టుగా కేటాయింపులు జరిపింది. ఇక్కడ చూడండి ముఖ్యమైనటువంటి కేటాయింపులు ఎలా ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు.
నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో జిల్లా స్థూల ఉత్పత్తి అన్నటువంటిది మరియు తలసరి ఆదాయాల్లో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక అభివృద్ధి, సేవలు, ఫార్మా లాంటి రంగాల్లో ముందున్నటువంటి ఈ జిల్లా 1,93,507 కోట్ల రూపాయల జీడిడిపిని నమోదు చేయటం జరిగింది. అంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము. అయితే ఈ జీడిడిపిలో భాగంగా రంగారెడ్డి తర్వాత హైదరాబాద్, దాని తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు ఉన్నాయి. ములుగు జిల్లా 5,746 కోట్ల రూపాయలతో అట్టడుగులో ఉంది. అలాగే అభివృద్ధి వ్యయంలోకి వచ్చేసరికి అంటే దేశంలో రాష్ట్రాలు చేస్తున్నటువంటి అభివృద్ధి వ్యయంలో తెలంగాణ అన్నటువంటిది 2వ స్థానంలో నిలిచింది. ఇందులో మొదటి స్థానంలో గోవా నిలిచింది. అంతర్రాష్ట్ర సగటు తలసరి అభివృద్ధి వ్యయం మీద 2017-20 సంవత్సరాలకి సంబంధించినటువంటి గణాంకాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆర్థిక సర్వేలో పేర్కొనటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పర్యాటకానికి సంబంధించి తెలంగాణలోకి వచ్చేసరికి చాలా చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు ఉన్నాయి. అయితే కరోనా వచ్చిన తర్వాత ఈ టూరిజం మీద చాలా ఎఫెక్ట్ అనేది పడింది. 2020-21, 2021-22లో 2 ఏళ్ల పాటు గణనీయంగా తగ్గిపోయింది. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేలో ఈ విషయం చెప్పటం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరం అంటే 2014-15లో 7,23,00,000గా ఉన్నటువంటి దేశీయ పర్యాటకుల సంఖ్య 2019-20 నాటికి 8,30,35,894కి అంటే మనం చూస్తే మొత్తంలో 14.69% వృద్ధి అనేది నమోదైంది. అలాగే 7 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో సాగునీటి కల్పన మీద భరోసా అనేది అందించడం జరిగింది. 2014-15 నుంచి 2020-21 మధ్య కాలంలో స్థూల సాగు 119% వృద్ధి చెందింది. సాగు సామర్థ్యం 72.70 లక్షల ఎకరాలుగా నమోదైంది. అలాగే భారీ, మధ్య మరియు చిన్న తరహా సాగునీటి రంగం మీద ప్రభుత్వం 128,596 కోట్ల రూపాయలని వ్యయం చేయటం జరిగింది. అయితే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సాగునీటి పారుదల రంగంలో చేపట్టినటువంటి నిర్మాణాలతో ఆయకట్టు 85.89 లక్షల ఎకరాలకు చేరుకుంది. అలాగే భూగర్భ జలాల్లో 6 ఏళ్ల కాలంలో వృద్ధి 4.14 మీటర్లుగా నమోదైంది. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ శాఖకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకి గత ఏడాది బడ్జెట్ కంటే ఈసారి 4 రెట్లకు పైగా అధికంగా కేటాయించటం జరిగింది. ఇక్కడ చూడండి 2021-22లో 234.85 కోట్లుగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ వ్యయం అన్నటువంటిది 2022-23కి వచ్చేసరికి 1,104.85 కోట్లుగా మారటం జరిగింది. నిఘా విభాగానికి కూడా కేటాయింపులు అనేవి ఈసారి పెరిగాయి. ఈసారి ఈ విభాగానికి 67.95 కోట్లు, గతంలో 41.4 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే పోలీస్ అకాడమీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, హోంగార్డుల విభాగాలు, ప్రత్యేక పరిరక్షణ దళంకి ఒకేసారి కేటాయింపులు అనేవి ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి చేనేత కార్మికుల కోసం కొత్త బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎవరైనా మరణిస్తే 5 లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది. చేనేత, జౌళి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం మొత్తం 431 కోట్ల రూపాయలుగా ఉంటే ఈసారి 106 కోట్ల రూపాయలని పెంచటం జరిగింది. అందులో బతుకమ్మ చీరలకి 400 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. మిగిలినటువంటి పద్దుల్లో చేనేత, మరమగ్గాల కార్మికుల ప్రోత్సాహకానికి 3.14 కోట్లు, మరమగ్గాల కార్మికులకి ఆర్థిక సహాయం కింద మొత్తం 1.97 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకి కలిపి ఈ 2022-23 బడ్జెట్లో ప్రభుత్వం 29,271 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. అలాగే పల్లె ప్రగతి కోసం 3,330 కోట్ల రూపాయలని ఇచ్చారు. మండల పరిషత్లకి 500 కోట్ల గ్రాంట్లు, గ్రామ పంచాయతీలకి నెలకి 227.50 కోట్ల రూపాయలు ఇచ్చేలాగా నిధుల్ని ఇవ్వటం జరిగింది. ఉపాధి హామీ పథకానికి 1,460 కోట్ల రూపాయలని కేటాయించింది. ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన PMKSYకి 100 కోట్లను ఇచ్చింది. రూర్బన్ పథకానికి 10 కోట్లను ఇవ్వటం జరిగింది. గ్రామీణ జీవనోపాధి మిషన్కి 210 కోట్లు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనకి 150 కోట్ల రూపాయలని వచ్చి రావటం జరిగింది. స్వచ్ఛ భారత్ గ్రామీణ్ మిషన్కి 350 కోట్ల రూపాయలు వచ్చాయి అన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది.
అయితే 2022-23కి సంబంధించి బడ్జెట్ అంచనా ఎంత అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. మనం చూస్తే 2021-22లో బడ్జెట్ అంచనా ఎంత, సవరించిన అంచనా ఎంత అనేది మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే 2022-23కు సంబంధించి బడ్జెట్ అంచనా ఎలా ఉంది అనేసి చూసుకోవాలి. ఇందులో భాగంగా రెవెన్యూ రాబడులు, పెట్టుబడుల మీద రాబడులు, మొత్తం రాబడులు, రెవెన్యూ వ్యయం, పెట్టుబడి వ్యయం మరియు మొత్తం వ్యయం గురించి ఇక్కడ ఇచ్చారు. ఇందులో భాగంగా మొత్తం రాబడులు వచ్చేసరికి 2,29,876 కోట్ల రూపాయలుగా ఉంటే మొత్తం వ్యయం వచ్చేసి 2,30,775 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే ఈ సవరించిన అంచనాకు వచ్చేసరికి 2,09,876గా ఉంటే మొత్తం వ్యయం వచ్చేసరికి 2,09,982 కోట్లు. ఇక 2022-23కి సంబంధించి బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ రాబడుల్లో 1,93,029 కోట్ల రూపాయలుగా ఉంటే పెట్టుబడుల మీద రాబడులేమో 63.832 కోట్లుగా ఉన్నాయి. అలా మొత్తం రాబడులు 2,56,961 కోట్లు. ఇక రెవెన్యూ వ్యయం వచ్చేసరికి 2022-23కి సంబంధించి 1,89,274 కోట్ల రూపాయలుగా తేల్చడం జరిగింది. పెట్టుబడి వ్యయం 29,728 కోట్లు, మొత్తం వ్యయం 2,56,958 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.